కెమికల్ ఫ్యాక్టరీని ఢిల్లీలో పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్లేస్ మనం వాళ్ళకి ఇప్పిస్తే 50% షేర్ మనకి ఇస్తానంటున్నారు. డోంట్ వరీ, విత్ ఇన్ 1 week దిస్ ప్రాపర్టీ విల్ బి యోర్స్. మనం ఇంకా స్పిన్నింగ్ మిల్ ఓనర్తో మాట్లాడకుండానే ఆ మాత్రం నమ్మకం లేకుండా మాట ఎలా ఇస్తాను? అది అల్లుడు గారు చూసుకుంటారులే. ఢిల్లీ సిటీ ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి హ్యూజ్ ప్లేస్ దొరకడం మీ లక్. లెట్ us sit and discuss. Today we are going to close the deal, Mr. Peterson. సార్ మహిమారాయ్ అల్లుడు గారు విశ్వంబర్ గారు వచ్చారు సార్. మీరు ఎందుకు వచ్చారు? నీ ఫ్యాక్టరీ 25 acres స్థలం వీళ్ళకి కావాలి. మండే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని మా అత్తగారు చెప్పమన్నారు. మిల్లు అమ్ముతానని నేను చెప్పలేదే. కొనాలని మేం డిసైడ్ అయ్యాం. బన్కరావాస్ అయినా పిల్లలు కూడా లేరు. ఇంత పెద్ద ప్రాపర్టీ నువ్వేం చేసుకుంటావురా? పిల్లలు లేకపోవచ్చు కానీ నా ఈ మిల్లు మీద ఆధారపడి కొన్ని వేల మంది జీవితాలున్నాయి. ఆ జీవితాలు కాలిపోకూడదని చెప్తున్నాను. ఆలోచించు. కాదంటే రిజల్ట్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. మండే రిజిస్ట్రేషన్ జరిగి తీరాలి. లేదంటే బూడిదే మిగులుతుంది. పెద్ద మనిషితో పద్ధతి లేకుండా ప్రవర్తించడం తప్పు. ఎవట్రా నువ్వు? నీకేంట్రా సంబంధం? నాతో బంధం ఉన్న ప్రతి దానితోనూ నాకు సంబంధం ఉంటుంది. అది మట్టైనా, మిల్లైనా, మనిషి అయినా. తెగరెచ్చిపోతున్నావు. మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా? పబ్లిసిటీనా? నాకా? నీలాంటి వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీనే. బాస్, జబ్ తక్ ये मिल मुझे हैंड ओवर नहीं होगा, मुझे कोई नहीं रोक सकता. నా అసలు పేరు చంద్రశేఖర్. నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. చరిత్రలో నీ డెత్ ఉండాలంటే దాన్ని టచ్ చేసి చూడు. हेलो విశ్వంబర్, हाँ माँ जी. where are you? Come here right now. जी. నువ్వేం టెన్షన్ పడకే, పెదనాన్న ఖచ్చితంగా నీ పెళ్లికి ఒప్పుకుంటారు. హాయ్ పెదనాన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను. అక్క, నువ్వు ఒకదాని వచ్చావా? బావెక్కడా? అతను రాడు. డబ్బున్న వాళ్ళని నమ్మి మళ్ళీ మోసపోయాం. నీ పెద్దక్కని డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేశాం. తర్వాత వాడు పెట్టే టార్చర్ భరించలేక అది ఆత్మహత్య చేసుకుంది. ఇది కూడా డబ్బున్న వాడినే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాడు అహంకారంతో దీన్ని పిల్లలతో సహా నడు రోడ్డు మీద వదిలేస్తానంటున్నాడు. కనీసం నువ్వైనా అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలమ్మా. చెప్పమ్మా, ఎవరతను? నాన్న, నేను ప్రేమించింది ఆయన వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తా. ఈయన కోటేశ్వరుడని తెలిస్తే మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోడే. మీ నాన్నగారు వచ్చారా? ఆగండి ఆగండి, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ముందు మాట ఇవ్వండి. సరే, మాట ఇచ్చాను. ఏంటది? మీరు టక్కును 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, మీరు కోటేశ్వర్లు కాదు, నా తోటి ఎంప్లాయ్. 2, మీకు అమ్మా నాన్న లేరు, అనాథ. 3, మీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు పడదు. ఏంటిదంతా? ఆహా, మీరు నాకు మాట ఇచ్చారంతే. సరే. అంటే రాధ తన యజమానిని పని మనిషిగా పరిచయం చేసిందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య, తిని మా పెద్దనాన్న గారు అబ్బాయి. కాదు, చిన్నాన్న గారి అబ్బాయి. ఏ నాన్నైతే ఏంటి, అన్నయ్యగా. వీళ్ళెవరు? నీ డిటెక్టివ్ క్వశ్చన్ ఆపహ. అన్ని నాన్న, ఈయన చందు అని మా కంపెనీలో పనిచేస్తారు. నమస్కారం. నమస్కారం. ఆయన మా బాస్. అయినా ఎంప్లాయ్ పెళ్లి సంబంధం మాట్లాడడానికి బాస్ రావడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. ఏమండి, ఇతను బాగోగులు చూస్తానని వీళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాను. అదే ఫిషి. అదేంటి బాబు, మా అమ్మాయి నువ్వు అనాథవని చెప్పింది? అదేంటి పెదనాన్న, అనాథలకు మదర్లు ఉండకూడదా? మదర్లు లేకుండా అనాథలు ఎలా వస్తారు? సార్, ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది సార్. సారా? అదేంటి మీరు ఇతనే సార్ అంటున్నారు? అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు అందరినీ సార్ అని అంటారు, నన్ను కూడా మేడం అంటారు. ఇదేదో కవరింగ్ లా ఉంది పెద్దనాన్న, చూసుకో. నువ్వురా బాబు. నీ జీతం ఎంత? 50 ఇస్తారండి. మా అమ్మాయి కన్నా తక్కువ. నీకేమో బుర్ర తక్కువ.
హలో, అవునండి, పిఎఫ్ చంద్రశేఖర్. 10 నిమిషాలు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. అదేంటి చంద్రశేఖర్ పిఏ అన్నావు? ఏదో కన్ఫ్యూజన్ ఉంది. లేదండి, పిఏ చంద్రశేఖర్ అని చెప్పానండి. పిఏ అంటే పోసాని ఆదిత్య చంద్రశేఖర్ అండి. పిఏ ఆఫ్ అన్నావు. ఆఫర్ గానే కరెంట్ ఆఫ్ అయిందేంటి? ఏమైందిరా? ఏదో గోడ బలంగా తగిలింది. గోడ దగ్గరికి నువ్వెందుకు లేవరా? లేదు పెద్దనాన్న, గోడే నా దగ్గరకు వచ్చి తగిలినట్టు అనిపిస్తుంది. గోడొచ్చిందా? బాబు చెప్పండి. మీ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు మాలాగా మిడిల్ క్లాస్ కాబట్టి. అలా అనకండి, మీకన్నా మిడిల్ క్లాస్ అండి. ఫీల్ అవ్వకయ్యా, దేవుడు అందరికి సమానంగా ఇవ్వడు. సర్దుకుపోవాలంతే. కాకపోతే ఆ. మా స్థాయిలో మీ పెళ్లి గ్రాండ్ గా 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం. అంత గ్రాండ్ గానా సార్? ఆ, మా పెద్దనాన్న రేంజ్ అది. సరే, వస్తామండి. అల్లుడు గారిని పంపించి రామా. ఆ, రాధను అనుమానించిన రమణకు ముక్కు పగిలింది. ఎందుకు ఇలా అబద్ధం ఆడావు? మా నాన్నకు డబ్బున్న వాళ్ళంటే అసహ్యం కలిగే పరిస్థితులు వచ్చాయి. అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత మా నాన్న మూడు చూసి ఎప్పుడొకప్పుడు నేనే నిజం చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ అబద్ధం ఇలాగే ఉండిపోవాలి. ప్రామిస్. అయితే మాత్రం ఏదో కన్విన్స్ చేయాలి గానీ అంత సింపుల్ గా పెళ్ళంటే ఎలా? నువ్వు అందరి పెళ్లిళ్ళు అంత గ్రాండ్ గా చేసి నీ పెళ్లి మాత్రం ఎవరు లేనట్టు చేసుకుంటావా? దానికి మేమెవ్వరూ ఒప్పుకో. నువ్వేం చేస్తావో తెలీదు. నీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల్సిందే. అసలే ఇది నాన్నగారి కోరిక. వాట్ ఏ టైట్ సిచ్యువేషన్ సార్. మీ మామగారిది రేటు ఫిక్స్ అయిన తర్వాత వస్తువు కొనుక్కునే రేంజి, మీదేమో ఏ వస్తువు మీద ఎంత రేటు ఉండాలో నిర్ణయించే రేంజి. ఈ పెళ్లి ఎలా అవుతుంది? అవుతుంది. మీరు అనుకున్నట్టు గ్రాండ్ గాను, వాళ్ళు అనుకున్నట్టు సింపుల్ గా. నేను చెప్పిన లక్కీ టిప్ స్కీమ్ అర్థమైందా? లక్కీ డిప్పా? అవునా అన్న, మా కంపెనీలో పనిచేసే పెళ్లి కాని వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఒక డిప్ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పెళ్లి మా చైర్మన్ గారి ఫ్యామిలీ పెళ్లి లాగే చాలా గ్రాండ్ గా పెద్దగా చేస్తారు. టెంట్ వేసి పెళ్లి చేసుకునే మన అలాంటి వాళ్ళకి ఇలాంటి లక్కీ డిప్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదమ్మా. మీ కన్ఫ్యూజన్ మేము క్యాష్ చేసుకుంటాం. క్యాషా? క్యాష్ ఏంటి? క్యాష్ గురించి వాళ్ళు చూసుకుంటాం, మీరేం టెన్షన్ అది కదమ్మా నేను. పడద్దు. ఆ మామయ్య ఆ? వచ్చేసారా? గుడ్ మార్నింగ్ సార్. కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి. కన్ను కుడుతున్నారేంటి? అదే మామయ్య, లక్కీ టిప్ కదా, కుడికన్ను కొడితే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే అలా. అది కాదయ్యా, కన్ను దానికదే కొట్టుకుంటే అదృష్టం. మనం కన్ను కొట్టితే కాదు. మామగారు, ముందు మీరు తీయండి. నేనా? పెద్దవారు మీ చేతులతోనే తీయండి. ఆ. చూసేవాళ్ళుడు చెప్పాగా మా అమ్మాయి అదృష్టం గురించి. ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే. నా స్థాయికి లక్కీ డిప్ ని యాడ్ చేసి మీ పెళ్లి ఎలా చేస్తానో చూడండి. అబ్బా, ఎంత ఆనందంగా ఉందిరా నీ గెటప్ లో చూస్తుంటే. చందు, ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావయ్యా. మా చందు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. రండి. ఈయనెవరు? ఎవరేంటండి? ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ధర్మ. ఎండియా? లక్కీ టిప్, లక్కీ టిప్. బ్రదర్ సార్, బ్రదర్. ఓ నమస్కారం అండి. ఇరు కుటుంబాల మధ్యన సంధి జరిగింది. సరిగ్గా అప్పుడే వెడ్డింగ్ ప్లానర్ మిసెస్ చందాతో ఒకసారి మాట్లాడు. ఫ్లవర్ డెకరేషన్ కి 25 లక్షలు బిల్ పంపించింది. నువ్వేమైనా కమిషన్ నొక్కేసావా? ఏంటండి కమిషన్ నొక్కేసావంటున్నా? ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి. సారీ చైర్మన్ సార్, బ్యాక్ నుంచి చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను. రండి రండి, మీరు రండి సార్. అతనేంటి ఎలా మాట్లాడాడు? మెంటలా? మా డాడీ ఎప్పుడు అంతేనండి. అతను మీ డాడీయా? అవునండి, బొక్క శివరాం. ఓయ్, ఆ రోజు మీ ఇంటి పేరు పోసానన్నావు. అన్నానా? అనే ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారింటి పేరు పోసాని, మా నాన్నగారింటి పేరు బొక్క. నేను మా అమ్మగారింటిలో పుట్టాను, అందుకే నేను పోసాని ఆదిత్య. ఏమోనండి, మాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మాకు మాత్రం కనిపించడం లేదనుకున్నారా? రండి రండి, ముహూర్తానికి టైం అవుతుంది. రకరకాల గందరగోళాల తర్వాత అందరూ మండపంలోకి ప్రవేశించారు. పెళ్లి గ్రాండ్ గా చేస్తారు అంటే డెకరేషన్ బాగుంటుంది అనుకున్నాం గానీ మీరే దగ్గరుండి అన్ని చూసుకుంటారనుకోలేదు. సిక్కిం సీఎం వస్తున్నారు. సిక్కిం సీఎం ఏమండి? అటల్రా. ఈ లక్కీ డిప్ పెళ్లికి సిక్కిం సీఎం రావడం ఏంటి? నమస్తే సార్.
నానా ఆ? సిక్కిం సీఎం ఏంటి ఇంత సిక్కుగా ఉన్నాడు? ఇద్దరు బేటీ कैसे हैं आप? బాగానే ఉన్నాను బేటీ మేరా బేటీ तुम्हारी बेटी అవును लकी टिप ओहो बेटी लकी टिप నై 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 हाँ। బేటీ మేరా బేటీ షాదీ లక్కీ టిప్ अच्छा సార్ లేవండి లేవండి మళ్ళీ ఎవరు వస్తున్నారు పంజాబ్ గవర్నర్ వస్తున్నారు పంజాబ్ గవర్నర్. లేవండి జరగరా आइए आइए ధర్మా గ్రూప్ వాళ్ళకి వీళ్ళు బాగా దగ్గర అనుకుంటా. సెంటిమెంట్ కభీ కభీ హోతా హై కుచ్ కుచ్ హోతా హై. వెళ్ళండి సార్. బల్లే బల్లే नमस्कार నమస్కార్ నమస్కార్ బేటీ మేరా బేటీ లక్కీ డిప్ లక్కీ డిప్ बेटी लकी टिप में आई नहीं 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 बेटी मेरा बेटी शादी लकी डिप में आया शादी लकी टिप ఏంటన్నా టెన్షన్ గా ఉన్నావు? ఈసారి ఎవరు వస్తారా అని టెన్షన్ గా ఉంది సార్ ఢిల్లీ సీఎం గారు వస్తున్నారు అటువైపు ఢిల్లీ కూర్చోండి. సీఎమ్మా ప్లీజ్ లేవరా అమ్మా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి పెళ్లి కుమారుడికి పట్టు వస్త్రాలు పెట్టండి. థ్యాంక్ యూ. మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. నేనే స్వయంగా 22 క్యారెట్ గోల్డ్ ఇచ్చి చేయించా. కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ 48,000. సూపర్ సార్. సరే మా అమ్మాయికి మీ ధర్మా గ్రూప్ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? ఏదోలే సార్ చిన్న గిఫ్ట్. ఇదేనండి మా గిఫ్ట్. గిల్టా గిల్టా 22 క్యారెట్ల మేలి బంగారం అండి ఇది. ఎంత ఉంటుంది? ఎంతండి? 3 కోట్లే. 3 కోట్ల? అయ్యో నువ్వు అలా పడిపోకే. వద్దండి, మీరు డబ్బున్న వాళ్ళు. ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం ఇవన్నీ ఇచ్చి పెళ్ళవ్వగానే మళ్ళీ తీసుకెళ్లిపోతారు. మీకు ఆ డౌట్ అక్కర్లేదండి, ఇవన్నీ మీ కూతురికే. తీసుకున్నానా? ఇవన్నీ నాకు తిరిగా తీసుకోండి. వధూవరులిద్దరూ బట్టలు మార్చుకుని రండి. బేటా మీ నాన్నగారు నా పెళ్లికి నాకు ఈ చైన్ ఇచ్చారు. ఇప్పుడు నీ పెళ్లికి నేను అదే చైన్ ఇస్తున్నాను. లో బేటీ తీసుకోమ్మా తీసుకో. ఇంత గొప్ప మనసున్నవాడు నీకు భర్తగా లభించాడు. అది నీ అదృష్టం తల్లి. నానా నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఈ పెళ్లిలో పెర్ఫార్మెన్స్ ఒకటి మించి ఒకటి ఎరగదీసేస్తున్నారు. ఈ డబ్బున్న వాళ్ళు అంతే. ఇదిగో అమ్మ కాత్యాని, నీకు సర్ప్రైజ్. చిన్న కవర్ ఇచ్చి సర్ప్రైజ్ అంటున్నారేంటి? ఇది కవర్ కాదండి, 10 రోజులు యూరోప్ తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్స్, హనీమూన్ ట్రిప్. అదేంటంటే మా అమ్మాయిని మా అల్లుడు గారిని మాతో పాటు తీసుకెళ్తాం అనుకుంటుంటే మీరు ఫారిన్ ట్రిప్ అంటున్నారేంటి? మన ఇంటికి నేను ఎప్పుడన్నా వస్తాను. యూరోప్ అస్తమానం వెళ్ళగలమా? కరెక్టే కదమ్మా. సరే, అల్లుడు గారు అమ్మాయి యూరోప్ చూడాలనుకుంటున్నారు కదా, అయితే రేపు మనమంతా హైదరాబాద్ బయలుదేరుతాం. నో నథింగ్ డూయింగ్. అబ్బా, ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు మనకి కూడా రావాలి. బిజినెస్ గోల్ ఏంటండి? ఓకే ఆగండి ఆగండి, అల్లరి అరే తమ్ముడు. చేయకండి. అన్నయ్య, నీ పెళ్ళైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలని నేను మీ వదిన మొక్కుకున్నాం. మొక్కు తీర్చుకుని వచ్చేస్తాం. ఈ ఇంట్లో ఎవరికేం కావాలన్నా నువ్వే చూసుకోవాలమ్మా. తీసుకో. నాకెందుకండి? తను ఇంటికి కొత్త కదా, అవన్నీ మా అమ్మాయి చూసుకుంటుందిలే అమ్మా. నువ్వు తీసుకో. బాబాయ్, ఇకపై ఇంటి డెసిషన్ ఏదైనా తనే తీసుకుంటుంది. అన్నయ్య, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే. మీరు బిజినెస్ గురించి ఏం టెన్షన్ పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను. Madam, it's already 1 month. Nothing is happening. What is your problem? అల్లుడు గారు, వీళ్ళ డీల్ ఏమైంది? విషయం ఏంటో చెప్పు. ఎనీ ప్రాబ్లం? మాజీ మేడం, మీ అల్లుడు గారు అసలు విషయం చెప్పడానికి భయపడుతున్నారు. ఆ మిల్లు మన చేతికి ఇంకా రాలేదు. ఆయన ఇల్లు అడిగితే ఆ ఓనర్ అమ్మనని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. హీ ఈజ్ రాంగ్. బాబు ఘోరం జరిగిపోయింది, బాబు ఘోరం జరిగిపోయింది.
చాచా 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 ఏమైంది? ఏమిటిదంతా? మారాయ్ అల్లుడొచ్చి ఆగండి, ఏం చేస్తున్నారు? ఏంటి దౌర్జన్యం? రండి రండి. నై బిడ్డనే, ఈ మిల్లు బూడిదలో కలిసిపోయింది. దాంతో పాటు నేను బూడిదలో కలిసిపోయే సమయం వచ్చింది. తీసుకో బాబు, ఇది నేను నీకిచ్చే ఆఖరి జీతం. అతనే చంద్రశేఖర్ ధర్మ. నన్ను కలవాలనుకునేవాడు ఆహాన్ని నా ఇంటి బయట, చెప్పుల్ని నా గుమ్మం బయట వదిలి రావాలని తెలీదా? నీ ఇల్లు ఆలయం కాదు, నువ్వు అమ్మోరివి కాదు. నీ అల్లుడెక్కడా? నా అల్లుణ్ణి వదిలేయడానికి నీకేం కావాలి? ఎంత కావాలి? బేరం మార్చు. నీది సెటిల్మెంట్, నాది సెంటిమెంట్. కొనలేవ్. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఏ జాతీయ జెండాని తయారు చేశావా? జాతీయ గీతాన్ని రాశావా? నీకు కోట్ల కొద్ది ఆస్తుండొచ్చు, టన్నుల కొద్ది పొగరుండొచ్చు, వేల కొద్ది మనుషులుండొచ్చు. ఏవి నీ అల్లుడి చావుని ఆపలేవు. చంద్రశేఖర్ ధర్మ, వాయిస్ లో వాల్యూమ్ పెంచుకో. నీ లైఫ్ లో వ్యాక్యూమ్ పెరుగుద్ది. నేను 10 నిమిషాలు పర్సనల్ గా తీసుకుంటే నీకు 10 సంవత్సరాల ఫీచర్ ఉండదు. నీలాంటి మొండి గుర్రాల్ని లొంగదీసి స్వారీ చేసే ఇంత దూరం వచ్చా. గుర్రం మీద స్వారీ నేర్చుకున్నా కదా అని సింహం మీద ట్రై చేయకు, పోతావు. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. నీ అల్లుడికి డెడ్ లైన్ 48 అవర్స్. అప్పటి వరకు నిన్ను ఢిల్లీలో ఉండనివ్వను. నీ అల్లుడి అంత్యక్రియలకు అత్తరు కొట్టుకుంటురా, అక్కడ కలుద్దాం. బావగారు, మాకు భయంగా ఉంది. మీరా మహిమా రాయ్తో గొడవ పడ్డారంట. ఇప్పుడు ఏం చేసినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా అన్నయ్య. ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే లాభాలన్నా మిల్లు కోసం వాళ్ళతో గొడవ పడితే మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం అన్నయ్య. కరెక్టే అల్లుడు గారు. వాడు చంపకపోయినా ఇంకో 4 రోజులు ఆ ముసలుడు పోయిండేవాడు. వాడు తగలట్టకపోయినా ఆ మిల్ 10 రోజులు కూలిపోయిండేది. దానికోసం ఏదో రోజు నువ్వు చచ్చిపోతావు కదా, అప్పటిదాకెందుకు? ఇప్పుడే చావు. చెయ్యి. చావు నీ దాకా వస్తే భయం, పక్కనోళ్ళకి వస్తే వేదాంతం, ఫిలాసఫీ. అది మీ అందరికీ మిల్లే కావచ్చు, నాకు మాత్రం నాన్న తిరిగిన దేవాలయం. ఈ క్షణం మన సంతోషానికి కారణం
ఆ క్షణం నాన్నగారి కష్టం. ఈ క్షణానికి ఆ క్షణానికి మధ్య 25 భారతీయ హరిప్రసాద్ గారు తండ్రి తొడత తండ్రి లాంటి వాడిని చంపాడు. వారు తగలబెట్టింది 4 గోడల మిల్లులు కాదు, 50 సంవత్సరాల చరిత్రని, 500 కుటుంబాల సంతోషాన్ని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న నాన్నగారి జ్ఞాపకాన్ని. నా జోలికొస్తే వదిలేస్తా, నాన్నగారి జ్ఞాపకాల జోలికొస్తే చంపేస్తా. నేను చేసే పనికి క్వశ్చన్ మార్క్ ఉండదు, ఫుల్ స్టాప్ తప్ప. వాడిని చంపి తీరుతా. ఇది వేదాంతం కాదు, నా సిద్ధాంతం. గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు.